بسم الله الرحمن الرحيم ومن آياته أن خلق لكم من أنفسكم أزواجا لتسكنوا إليها وجعل بينكم مودة ورحمة إن في ذلك لآيات لقوم يتفكرون. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పవిత్ర గ్రంథం ఖురాన్లో ఈ విధంగా వివరిస్తున్నాడు. వమిన్ ఆయాతి, ఆయన ఒక నిదర్శనాల్లో, ఆయన ఒక ఆధారాల్లో ఆయన్నే ఆరాధించాలనే విషయంలో ఆయన మీకు ఇస్తున్న ఆధారం ఏమిటంటే, వమిన్ ఆయాతి అన్ ఖలఖ లకుం మిన్ అన్ఫుసికుం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ జాతి నుండే మీ భార్యలను సృష్టించాడు. స్త్రీ ఉనికి ఎలా జరిగింది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనిషికి తెలియజేస్తున్నాడు. భార్య అనేది వేరే జాతి నుంచి ఉద్భవించిన విషయం కాదు. అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వమిన్ ఆయాతిహి అన్ ఖలఖ లకుం మిన్ అన్ఫుసికుం, మీ దేహంలోని ఒక భాగంని వేరు చేసి దాంతో మేము స్త్రీని సృష్టించాము, మీ జాతి నుండి మేము సృష్టించాము అంటున్నాడు. దానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారు? హజరత్ ఆదం అలైహిస్సలాం వారి పక్కటెంపు నుంచి హజరత్ హవ్వ అలైహిస్సలాంని సృష్టించాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వివరణ హజరత్ నబీ అలైహిస్సలాం గారు మాకు వివరించారు. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు? వమిన్ ఆయాతి అన్ ఖలఖ లకుం మిన్ అన్ఫుసికుం అజ్వాజన్ లితస్కును ఇలైహా, వారి వద్ద మీరు ప్రశాంతతను పొందుతున్నారు. వజఅల బైనకుం మవద్దతం వరహమ, మీ ఇద్దరి మధ్య ప్రేమ ఆప్యాయతలను మేమే పుట్టించాము అంటున్నాడు. వజఅల బైనకుం మవద్దతం వరహమ ఇన్న ఫీ జాలిక, నిస్సందేహంగా ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. ఇన్న ఫీ జాలిక లాయాతిల్ లిఖౌమి యతఫక్కరూన్, ఎవరైతే ఆలోచిస్తారో ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. సోదరులారా, మనిషి జీవితంలో ప్రశాంతత డబ్బుతో కాదు, మరి ఏదైతే అనుకున్నాడో దాన్ని సాధించడంలో లేదు. ప్రపంచంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనిషి జీవితంలో ప్రశాంతత స్త్రీ వల్ల పెట్టాడని పవిత్ర గ్రంథంలో అంటున్నాడు. ఈ స్త్రీ ప్రేమ ఆప్యాయతతో ఏదైతే మన జీవితం కొనసాగుతుందో ఆ స్త్రీ వ్యవహారం అర్థం చేసుకోవడంలో కూడా మానవుడు చాలా దగ్గర సంబంధం ఉంది, దేహపరంగా కూడాను. అందుకోసమే పక్కటెంకుతో అని ప్రవక్త గారు చెప్పి మాకు హితవు ఏం చేశారంటే, స్త్రీలో ఏదైతే పుట్టుక రీత్యా తేడా ఉందో వారి ఆలోచన రీత్యా కూడా తేడా ఉంటుంది, వారి హావభావాలు కూడా తేడా ఉంటాయి. కానీ అదే రీతిలో పెట్టి ఆ వస్తువుతో లాభం పొందండి, దాన్ని సరిచేయటానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? ఏదైనా ఇనుము ముక్క అయితే దాన్ని సరిచేస్తే సెట్ అవుతుంది, కానీ అది బొయ్యికి కదా, అది సరి అవుతుంది. ఇప్పుడు దాన్ని ఏ స్థితిలో ఉందో అదే స్థితిలో ఉంచాలి. అది సరిచేయటానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే తునాతునకలు అయిపోతుంది, ముక్కలు అయిపోతుంది. దాని అర్థం ఏంటి? విడాకులు అయిపోతాయి. వారి ఆలోచన సరళిని అదే రీతిలో పెట్టి వాళ్ళకి నచ్చ చెప్తూ జీవిత వ్యవహారాన్ని ముందుకు సాగాలి. లేదు నేను ఎలాగుండాలో ఆమె కూడా అలాగే ఉండాలని ఏదైతే ముందు పట్టి పడతారో వారి జీవితంలో తేడా వస్తుంది. ఇంకోటి, మన గుండె ఏదైతే ఉందో ఆ గుండె పై భాగంలో రక్షణగా ఆ బొయ్యిక ఉంటుంది, అంటే చాలా దగ్గర ఉంటుంది గుండెకి. స్త్రీ కూడా మనిషికి, మానవుడికి ఎంత సమీపంగా ఉంటుందో అంత ప్రశాంతత, అంత ఆహ్లాదకరమైన జీవితాన్ని, ఆనంద జీవితాన్ని పొందుతాడు. అందుకోసం ఇస్లాంలో బ్రహ్మచారి తత్వం అనేది లేదండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడికి వివాహం చేసుకొని దాంపత్య జీవితం గడపమన్నాడు. కానీ ఆ దాంపత్య జీవితంలో రోజు ఒక పంచాయతీ, ఒక గొడవ అనే అంశాన్ని పక్కన పెట్టండి అంటున్నాడు. అంటే ఏమిటంటే, స్త్రీ అనేది ఆలోచన రీత్యా వేరే భావన కలిగి ఉంటుంది, ముండి పట్టి ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వారి
మంచిని తీసుకోవాలి. వారు ఏదైతే భావన వారిది ఉందో వాటిని అలాగే పెట్టి లాభం పొందాలి. అందుకోసమే ఒక స్త్రీకి స్వతహాగా వివాహం చేసుకునే ఏదైతే హక్కు ఉందో అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్లాం ధర్మంలో ఇవ్వలా. ఓ స్త్రీ వచ్చి నేను స్వతహాగా వివాహం చేసుకుంటానంటే ఆ వివాహము ఆమోదయోగ్యం కాదు. వివాహంకి ఏం కావాలి? వలి కావాలి. వలి అంటే ఆమెని కనిపెంచిన తండ్రి అయినా, లేకపోతే అన్నైనా, లేకపోతే తాతైనా, ఎవరైనా ఒక పెద్ద తరహా మొగోడే ఉండాలి. లేదండి కూతురు పెళ్లి చేస్తున్నాం అమ్మ వచ్చి చేస్తుందంటే అది కూడా చెల్లదు. స్త్రీ అమ్మ కూడా అక్కడ ఒక పెద్ద తరహా ఇంట్లో, కానీ ఒక స్త్రీకి ఇంకో స్త్రీ వచ్చి వివాహం చేస్తానంటే అది కూడా ఇస్లాంలో అంగీకరింపబడదు. ఎందుకు అంగీకరింపబడదు? ఇంటి వ్యవహారాన్ని ఇంత నడుపుతుంది కదా, ఈ వచ్చి తన కూతురు పెళ్లి ఎందుకు చేయజాలదు? ఎందుకంటే ఆ భావన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అర్థం చేసుకుని ఏమన్నాడంటే, స్త్రీ ఆలోచన కొన్ని సందర్భాల్లో కట్టెలు తెంచుకునే కోపం వచ్చేస్తుంది. ఆలోచన పరంగా సరైన తీర్పు చేసే శక్తి ఈమె దగ్గర లేదు. అందుకోసమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈమెకి ఆ హక్కు ఇవ్వలేదు. ఇతర వ్యవహారాల్లో వంట చేయటం కానివ్వండి, పిల్లల్ని కనడం కానివ్వండి, పిల్లల్ని పెంచడం కానివ్వండి, దాంట్లో ఏం లేదు, తేడా చేసుకోండి. కానీ పెద్ద వ్యవహారం అదే జిహాద్ విషయం వచ్చింది. అక్కడ కూడా రక్తపాతాన్ని చూస్తే స్త్రీ ఆవేదన, మరి ఇటువంటి అంశాలు వచ్చేసాయి. అది కూడా చనిపోతారు ఎవరైనా, జనాజాతో స్త్రీలు తీసుకెళ్తాం, ఇది కూడా పుణ్యకార్యమే కదా. జనాజా తీసుకెళ్ళి ఖననం చేయటం, సమాధిలో శవాన్ని పెట్టి మట్టి వేసి రావటం, ఇది ఆడవాళ్ళు చేసే పనేనా? చేయలేరు. ఎందుకు చేయలేరు తెలుసా? వారు కొన్ని సందర్భాల్లో భయంకరమైన పరిస్థితులు చూస్తేనే వాళ్ళు మళ్ళా మామూలు స్థితిలో రావడం చాలా టైం పడుతుంది. అలాగా ఒక సమాధిలో శవాన్ని పెట్టి దాని మీద మట్టి పోసి ఇంటికి వస్తే కాపురం చేయదు, రోజు ఏడుపడమే ఎక్కువైపోతుంది. వారి జీవితంలో ప్రశాంతత కాదు, ఆవేదన ఎక్కువైపోతుంది. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఓ స్త్రీ మనోభావాలను అర్థం చేసుకోండి అన్నారు. ఇస్లాంలో ఒక మగ వ్యక్తికి మస్నా, సులాస, రుబా 4 స్త్రీలను మీరు ఏలుకోవచ్చని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. దాంతోపాటు షరతు పెట్టాడు, మీరు ఒక్కళ్ళతోనే సరిపోతారులేండి, ఆమె సెట్ చేసేస్తుంది మిమ్మల్ని, ఒకళ్ళతోనే సాఫీగా ఉండండి అన్నాడు. ఇందులో చెప్పే విషయం ఏమిటంటే, 4 తేడా ఆలోచనలను ఒక్క వ్యక్తి అర్థం చేసుకొని నడిపే శక్తి ఈయన దగ్గర ఉంటే ఒక్క స్త్రీ ఆలోచనలు అదుపులో పెట్టడం చేత కాదా అంటాడు. వల్ల వాళ్ళు ఎన్ని గొడవలు అవుతున్నాయి. మనిషి ప్రతిరోజు కొత్త వివాహం అయిన వ్యక్తి కానివ్వండి, 50 సంవత్సరాలు వివాహం అయిపోయిన వ్యక్తి కానివ్వండి, ఏదో ఒక సమస్యలు, ఏదో ఒక లొల్లిలు. కారణం ఏమిటంటే ఇప్పుడు దాకా వీళ్ళు ఒకరికొకరు అర్థమే చేసుకోలేదు. సోదరులారా, అర్థం చేసుకుంటే ఏ వస్తువైనా సాఫీగా. ఇంతకుముందు మనకు కీప్యాడ్ మొబైలే వాడటం వచ్చు, ఆండ్రాయిడ్ రాదు. ఇప్పుడు వాడుతున్నామా లేదా? చిన్నపిల్లడు దాన్ని ఆడుతాడు ఆట. చూడండి, ఇన్ని సంవత్సరాలు అయింది వివాహం చేసుకుని దాంపత్య జీవితంలో వాళ్ళ మనసు భావాలను అర్థం చేసుకోకపోతే ఎలాగా? అందుకోసం స్త్రీ భావాలు ఒక్క రీతిలో ఉండవు. ఉదాహరణకి మనం నమాజ్ ఎప్పుడైనా మాఫ్ ఉందా? మనకు క్షమాపణ ఉందా? లేదండి నెలలు 3 రోజులు 4 రోజులు 7 రోజులు క్షమాపణ ఉంది నమాజ్, అట్లా ఏమైనా ఉందా? స్త్రీలకు ఉన్నదా లేదా? కారణం ఏంటి? ఆ టైంలో వాళ్ళ హావభావాలు, వాళ్ళ ఆలోచనలు తేడా ఉంటాయి. వాళ్ళు చికాకు వ్యవస్థలో ఉంటారు. అందుకోసం వల్ల ఆ సిస్టమ్ ఏం చేశాడంటే, మీకు వెసులుబాటు ఉంది పోండి. రోజాలు కూడా వెసులుబాటు ఉందా? రంజాన్లో వచ్చారు, వాళ్ళకి నమాజ్ సమయం లేదు, నమాజ్ చేయరు, వారు 3 రోజులు అపవర్త స్థితిలో ఉంటారు. మరి అలాంటప్పుడు నమాజ్ నమాజ్ మాఫ్, కానీ రోజా మాత్రం మళ్ళీ తిరిగి ఉండాలి. ఆ టైము, ఆ రోజాలు ఎన్నైతే వదిలేయో. నేను చెప్పేది ఏమిటంటే, స్త్రీ మనోభావాలు ఒక్క రీతిలో ఉండవు. కొన్ని సందర్భాల్లో వారి పరిస్థితులు వేరే రీతిలో ఉంటాయి. పురుషుడు అనేవాడు దాన్ని అర్థం చేసుకునే సహాయం చేస్తేనే దాంపత్య జీవితం ఈ బండి సాఫీగా సాగుతుంది. లేకపోతే నువ్వు ఎంత అంటే నేనెంత అనే భావన తలెత్తుతానే ఉంటుంది. దాంతోపాటు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయంలో ఏమన్నాడు? మీ జాతి నుండి మేము సృష్టించామన్నాడు. అంటే మా భాగమే అది, మనం కోల్పోతే మనకే నష్టం. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీ అనే వ్యవహారంలో మానవుడు తొందరపాటు చేయకూడదు. అందుకని మన ఇస్లాంలో
విడాకులు ఇస్తే 3 నెలలు తల్లాక్ అనేది కూర్చోబెట్టి తల్లాక్ అనేది తెంచేది ఈ పవిత్ర బంధాన్ని తనాంతరం చేసే సిద్ధాంతం పవిత్రమైన ఖురాన్లో లేదండి. ఖురాన్లో స్త్రీకి 3 నెలలు 90 రోజులు టైం ఇవ్వాలి. ఒకటే ఇంట్లో ఉండాలి, భార్యాభర్తలు ఉండాలి. ఉండి విడాకులని ఒక నెలలో చెప్పాలి. అదే ఇంట్లో వాళ్ళిద్దరు ఉండాలి, భోజనం తినాలి, అక్కడే ఉండాలి. ఏదైనా వ్యవహారం అంటే సద్దుమణిగిపోతుంది. కానీ దానికి గట్టిపడితే ఇలాగా 3 నెలల తర్వాత కూడా వాళ్ళు కలవకపోతే అప్పుడు విడాకులు ఉంది. కారణం ఏంటంటే స్త్రీ తొందరగా తన ఒక అహం అన్ని ప్రదర్శిస్తుంది. కంట్రోల్ చేసేవాడు మొగోడై ఉంటాడు. మొగోడు బ్రేక్ లేకపోతే స్త్రీల వ్యవహారం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సిద్ధాంతం ఏదైతే పెట్టాడో ముందు జవదాటిపోతుంది. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, వారికి ఆలోచన సరిలేని మీరు ఆలోచించండి అన్నాడు. మవద్దతం వరహ్మ, వీరి మధ్య ప్రేమ ఆప్యాయతను పెట్టాడు. 2 ఎందుకు చెప్పాడు? ప్రేమ అన్నాడు, ఆప్యాయత అన్నాడు. ఒకటి చెప్తే సరిపోతా, ప్రేమతో మీరు జీవిస్తారు, ప్రేమ మీ దాంట్లో పెట్టాము. చూడండి, ఎప్పుడు దాకైతే స్త్రీ అందంగా ఉంటుందో, వివాహం చేసుకుంటాడు, అందంగా ఉంటుంది, మంచిగా, అప్పుడు దాకా మంచి జీవితం సాగుతూ ఉంటుంది. ఒక పాప బాబు పుట్టారు, ఇంకో పాప బాబు పుట్టారు, ఆ వ్యవహారాలు మొత్తం ఇంట్లో చూసుకునేసరికి ఆమె అందం కాస్త సత్తుమణుగుతుంది, అందం పోతుంది. బ్యూటీ పార్లర్కి వెళ్తే కూడా రాదది, అనేదంతా మోసం. అందం పోతుంది. అందం పోయిన తర్వాత కూడా ప్రేమ వస్తుందా? లేదండి, ఇంకొక స్త్రీని చేసుకుంటాడు. అందం పోయింది, ఇప్పుడంతా నా మనసుకు నచ్చట్లేదు నా. దాంతోపాటు అల్లా అన్నాడు, అందం పోయింది, అయితే ఇంకో భావన కూడా మీ దాంట్లో పెట్టాం. ఇలా వదిలేసుకుంటా పోతే సమాజంలో పెళ్లిళ్ళు ఎక్కువైపోతాయి కానీ, విడాకులు ఎక్కువైపోతాయి కానీ సంసారాలు తక్కువ అయిపోతాయి. ఇది కాదు. మవద్దతం వరహ్మ, ప్రేమ. అందం పోయిన తర్వాత ఆప్యాయతతో జీవితం గడుపుతాడు. అరే, నా పిల్లల్ని పెంచింది కదా, నా పిల్లల్ని పెంచింది, నాకు ఇంత సేవ చేస్తుంది. ప్రేమ బదులు ఏదైతే అందం బదులు ఇక్కడ ఏమది జాలి, దయతో వాళ్ళ జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు దాకా నాకు సాయం చేసింది, ఇప్పుడు దాకా నా పిల్లలు కని పెంచింది, వారి కోసం ఎన్నో సేవలు చేసింది, తన ఎర్రని రక్తాన్ని తెల్లని పాలుగా మార్చి ఇంతగా సాయం చేసింది. అది ఏం చేస్తాడు? ఆ సానుభూతితో చచ్చేదాకా ఎన్నుకుంటాడు. అలా అంటున్నాడు. ప్రేమ మరి ఆప్యాయత 2 కూడా పెట్టాము మేము. మవద్దతం వరహ్మ ఇన్న ఫీ జాలిక లాయాతిన్ లిఖౌమి యతఫక్కరూన్, నిస్సందేహంగా ఇందులో ఆలోచించే వారికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో మనం చూసినట్టయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన భార్యల విషయంలో ఏమన్నారంటే, ఎవరైతే బయట వ్యవహారం మంచిగా ఉంది, ఇంటి వ్యవహారం బాగుండాలి, ఇంటి వ్యవహారంలో కరెక్ట్గా ఉండాలి. భార్య ఏదైతే భర్త కోసం అంటుందో, నా భర్త తిరుగులేని వాడు, మంచోడు అంటే ఆయన నిక్కచ్చిత్తంగా మంచోడు. ఎందుకంటే బయట చాలా మందిని అతను 2 రూపాయలు చూపించవచ్చు, కానీ ఇంట్లో ఒకటే రూపం తెలిసిపోతుంది ఆడు ఎంత మంచోడో చెడ్డోడు. కనుక సోదరులారా, జీవితంలో భార్య భర్తల వ్యవహారంలో ఎప్పుడు కూడా తొందరపాటుకు గురి కాకూడదు. మరి క్షణిక ఆవేశంలో వచ్చి ఏవేవో మాటలు చెప్పి, ముఖ్యంగా స్త్రీకి కోపం వచ్చేది ఎక్కడ తెలుసా? వాళ్ళ తల్లిదండ్రులను ఎత్తి పొడిస్తే కోపం వస్తుంది. ఏదో చేస్తే నేను చేశాను, నా తల్లిదండ్రులు మీకేం చేశారు? అక్కడ అత్తమామల్ని ఎప్పుడైతే తిట్టడం మొదలు పెడతాడో, ఏమన్నా వాళ్ళకి మనసు నొప్పించే బాధ ఆ స్త్రీ ముందు చెప్తాడో, అప్పుడు అక్కడ వ్యవహారం తేడా వస్తుంది. అందుకోసమే మనసును నొప్పించే విషయాలు ఎప్పుడు కూడా అటువంటి భార్యాభర్తల మధ్య తీసుకురాకూడదు. ఇంకోటి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన ఈ ప్రేమ ఆప్యాయత జీవితం కొనసాగాలంటే ఇరువురికి కూడా దైవ భీతి ఉండాలి. ఇరువురు కూడా, ఆమెకు కూడా ఆలోచనలు ఉండాలి. అయ్యా, ఈ భర్తకు అల్లాహ్ ఆధిపత్యం ఇచ్చింది, అల్లాహ్ ఇచ్చాడు కాబట్టి ఈయన మాట వినాలి. అందుకోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, తల్లిదండ్రుల తర్వాత ధరణి మీద ప్రప్రదమైన హక్కు ఒక స్త్రీకి భార్యకి అతని భర్త అన్నారు. సహాబాలు అన్నారు, యా రసూలల్లాహ్, మేము రోమాన్ దేశంలోకి వెళ్ళాము, అక్కడ ఇక్కడ చూస్తే జనాలు వాళ్ళ రాజులకి సజ్దా చేస్తున్నారు, మీరు రాజుల కంటే పెద్దవారు కదా, మేము మీకు సజ్దా చేస్తామన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నేను తీసుకొచ్చిన సాంప్రదాయంలో అల్లాహకు కాక ఇతరులకు ఎవరికైనా సజ్దా చేసే అనుమతి ఉంటే, లేదు ఒకవేళ ఉంటే నేను భార్యలకు ఆదేశించేవాడిని వాళ్ళ భర్తలకు సాష్టాంగపడమని. చూడండి ఎంత పెద్ద హక్కు ఉందో. భార్యలకు అనుమతించేవాడిని భర్తలకు సజ్దా చేయమని, కానీ అక్కడ కూడా అనుమతి లేదు. కనుక సోదరులారా, దీని హక్కు చాలా ఉంది. మన ఆడపిల్లలు, మన పిల్లలైతే వారికి భర్తల గురించి వాళ్ళ వ్యవహారం గురించి చక్క పెట్టాలి. మనం ఏం చేస్తాం? ఒక ఫోన్ వస్తే చాలు, ఏం చేశాడే బెల్లుడు, ఏం చేశాడో తెలుసా, ఏం చేశాడు, రండి చూద్దుగానే అన్నారు, పెద్ద వ్యవహారం చేస్తారు.
ఒకసారి హజరత్ ఫాతిమా రజియల్లాహు తాలా అన్హు గారు ఇంటికి వచ్చేసారు కోపంగా, అలీ గారి మీద కోపంతో. అలీ గారి కోపం ఏమిటి? అలీ గారు అన్నారు, నేను అబూజహల్ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అని. రెండో పెళ్లి చేసుకోవడం అక్కడ ఏం పెద్ద తేడా కాదండి, సహజమే. 4, 5 అక్కడ ఇస్లాంకు ముందు ఎంతోమంది బహుభారతతో ఉండేది. కానీ విషయం అది కాదు. విషయం ఏమిటంటే ప్రవక్త గారి కుమార్తె ఒక కాఫిర్ కుమార్తె ఒక్క చోట ఒక్క ఇంట్లో ఉండటం అనేది ఒక దాంపత్య జీవితంలో అది అసంభవం. ఒక కాఫిర్ కదా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ ఈమె ఎవరు తెలుసా? ముస్లిం. ఈమె ఎవరు? అబూజహల్ కుమార్తె, ముస్లిం. తండ్రి కాఫిర్ కారణంగా ఆమె మీద దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, తండ్రి కారణంగా ఈమె కూడా ఏమవుతుంది, ఈ ఒక సంబంధంలో ప్రవక్త గారు మరి అబూజహల్ ఇద్దరు ఎవరవుతారు? అక్కడ వీకులు అవుతారు. ఇది ఇస్లాం సమ్మతించింది. అందుకోసం దీన్ని ఒప్పుకోవాలి. వచ్చారు, వచ్చిన తర్వాత ఏంటంటే ఇలా వివాహం చేసుకుంటారు. సరే ఎక్కడున్నారు ఎదిగితే ఆయన మసీదులో పండుకుంటున్నాడు. మన ఇంట్లో ఎక్కడ గొడవ అయితే ఎక్కడ ఉంటాం? ఇక ఏం చెప్పాలండి, ఇంట్లో గోల అయితే ఎక్కడ ఉంటారు? ఎక్కడెక్కడ బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర, రైలు పట్టాల దగ్గర ఎక్కడెక్కడ వెతకాల్సి వస్తుంది. కానీ హజరత్ అలీ గారు ఎక్కడ ఉన్నారు? అల్లా గృహంలో ఉన్నారు, మసీదులో వెళ్ళి తీసుకొచ్చారు. ఏంటంటే అలీ గారు ఏంటి అంటే నచ్చి చెప్పారు, అలా చేసుకోండి కానీ నా పిల్లకి ఏదైతే ఫాతిమాకి విడాకులు ఇచ్చేయండి, ఆమె చేసుకోండి, తప్పులేదు, చూసుకోండి. కానీ ఇక్కడ కాఫిర్ మరి విశ్వాసం విషయం వస్తుంది అంటే రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అలీ గారు విరమించుకున్నారు. ఆ తర్వాత హజరత్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఫాతిమాకి అన్నారు, అమ్మా ఒక విషయం బాగా అయిను, అలీ గారి మీద కోపంతో ఇక్కడికి వచ్చేసావు కదా, ఇప్పుడు నీకు ఈ స్థితిలో మరణం వచ్చేస్తే, నీ భర్త నీకు మాట్లాడకుండా ఉన్నాడు, నువ్వు భర్త మీద కోపంగా ఇక్కడ వచ్చేసావు, ఈ స్థితిలో నీకు మరణం వచ్చేస్తే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీ తండ్రి నీ జనాజా నమాజ్ కూడా చేపించడం అన్నారు. అంత పెద్ద మాట అన్నారు. మనం మేమేమంటాం, ఏంటి అలాగన్నాడు ఆడు, సరి చూసుకున్నారండి, నువ్వు వచ్చేసి ఆటోకి నేను చూసుకుంటాను. అట్లా కాదండి, అది సర్దుమణిగే వ్యవహారాలు కాదు, రెచ్చిపోయే వ్యవహారాలు అలా చేయకూడదు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, భర్తతో ఎప్పుడైతే నువ్వు ఇలాంటి విషయాలు ఉంటాయో, అమ్మ ఫాతిమా ఈ స్థితిలో నీకు మరణం వస్తే మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తండ్రి ఉండి కూడా జనాజా నమాజ్ చేయించారు. మందలించడం చూడండి ఒక సబబు ఉంటుంది. కనుక సోదరులారా, ఎన్నో కుటుంబాలు మన నోటి చిన్న మాట వల్ల తేడాలు వచ్చేస్తాయి. మనం కొన్ని సందర్భాల్లో మాట్లాడే తీరు బాగుండదు, మనం క్షణిక ఆవేశంలో వచ్చేస్తాం. మన పిల్లలు కానివ్వండి, భార్య విషయంలో కానివ్వండి, ఎటువంటి అయినా కానీ ఆలోచించి ఆచితూచి అడుగు పెట్టాలి. ఇది జీవితం. మనిషి మాట హృదయ అంతర్భావంలో నాటుకుపోతుందండి. అందుకోసం చాలా ఆలోచించి మాట్లాడాలి. అల్లాహ్తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే విషయాలు మాకు వివరిస్తున్నావో దాన్ని అర్థం చేసుకునే మహాభాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. సుబ్హానక రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, వసలామున్ అలల్ ముర్సలీన్, వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.